కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. షబీర్ అలీ, కొండలరెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇప్పటికే లీకైన షబీర్ అలీ ఆడియో కాల్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టిస్తున్నది. తాజాగా కాంగ్రెస్ మహిళా నేత పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం హాట్ టాపిక్ గా మారింది. హస్తం పార్టీలో జరుగుతున్న ఈ అంతర్గత పోరు ఎటు దారి తీస్తుందోనని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి. ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి షబీర్ అలీ, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వర్గాల మధ్య పోరు మరింత ముదిరింది. ఒకవైపు షబీర్ అలీ వర్గం, మరోవైపు సీఎం సోదరుడు కొండలరెడ్డి అనుచరుల మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చినట్లు కనిపిస్తోంది. పార్టీ అంతర్గత వ్యవహారంగా మొదలైన ఈ వివాదం ఇప్పుడు బహిరంగ ఆరోపణలు, పోలీస్ ఫిర్యాదుల వరకు వెళ్లడం కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల లీకైన షబీర్ అలీ ఆడియో కాల్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆడియోలో ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియర్ నాయకుడిగా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. కామారెడ్డి రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియారెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఆయన కుమారుడు ఇలియాస్, వారి కుటుంబ సభ్యులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం రాజకీయంగా కాకరేపింది. షబీర్ అలీ ఇందుప్రియపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా, అవమానించేలా మాట్లాడారని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ సలహాదారుడిగా ఉండేందుకు ఆయన అనర్హుడని ఫైర్ అయ్యారు. షబీర్ అలీపై ఉమెన్ రైట్ కమిషన్ తో పాటు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేస్తామన్నారు. షబీర్ అలీ కాంగ్రెస్ పార్టీలో ఉండి సొంత పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఇందుప్రియారెడ్డి డిమాండ్ చేశారు. కాగా ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? షబీర్ అలీపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయా, లేక ఇది అంతర్గత రాజీతో ముగుస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈరోజు కామారెడ్డి సోషల్ మీడియా ఎట్లా తయారైందంటే చాలా నీచంగా కొందరున్నారు. మరి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ తల్లి కానీ, చెల్లె కానీ, అక్కలు కానీ అందరు కూడా ఉంటారు కదా. మరి మహిళలను ఉద్దేశించి సోషల్ మీడియాలో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఎస్పీ సార్కి కూడా కలిసి ఒకటే, సార్ నేను ఇంతకుముందు కూడా గతంలో కూడా కంప్లైంట్ ఇచ్చిన సోషల్ మీడియాలో ఇలాగే ముఖ్యమంత్రి గారితో ఫోటో దిగినప్పుడు కానీ, అలాగే నా తండ్రి వయసు ఉన్న పెద్ద మనుషులతో ఫోటో దిగినప్పుడు కూడా ఇట్లా ఇష్టం ఉన్నట్టు సోషల్ మీడియాలో ట్రోల్ చేసి, ఈ షబీర్ అలీ గారి కుటుంబాలకి మరి వాళ్ళ ఇంట్లో పదవులు చాలా వరకు వచ్చినాయి. మరి మీకు కూడా పదవులు ఇదే రకంగా వచ్చినాయా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకండి మీకు ఆడోళ్ళ మీద ఊకే ప్రతి దానికి కూడా ఏడవడం ఎందుకు? మీరు వాళ్ళ కొడుకు ఇలియాజ్ అండ్ ప్రతి ఒక్కరు, మొన్న మీ అందరికీ తెలుసు ఈ కామారెడ్డి కత్తుల దాడి అప్పుడు జరిగినప్పుడు ఈయన మీకు అందరికీ తెలుసు, ఈయన పేరు పర్వేజ్. మరి ఈ యొక్క పర్వేజ్ని కూడా పెట్టుకొని తిరిగి మరి ఇట్లాంటి గూండాగాలని పెట్టుకొని ఈరోజు కామారెడ్డి జిల్లా పేజ్ అనేది ఒక ఐడి క్రియేట్ చేసిరు. ఆ ఐడిలో కూడా ఇష్టం ఉన్నట్టు ట్రోల్ చేయడం. కామారెడ్డి జిల్లాలో రాజకీయ ఆధిపత్యం కోసం వర్గపోరు నడుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు షబీర్ అలీ అనుచరులు, మరోవైపు కొండలరెడ్డి వర్గం, ఇంకోవైపు మహేష్ కుమార్ గౌడ్ అనునాయుల మధ్య పరస్పర విమర్శలతో జిల్లా కాంగ్రెస్ లో గందరగోళం నెలకొంది. ఒకప్పుడు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో కీలక నేతగా గుర్తింపు పొందిన షబీర్ అలీ ప్రతిష్ట ముఖ్యమంత్రి సోదరుడు కొండలరెడ్డి ఎంట్రీతో మసకబారుతుందని అంటున్నారు. సీనియర్ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారన్న ఆందోళన అసలైన కాంగ్రెస్ వాదుల్లో వ్యక్తమవుతుంది. కావాలని సీనియర్లను అవమానిస్తున్నారని, రాను రాను గుర్తింపు లేకుండా పోతుందని వాపోతున్నారు. తాజాగా కీలక మైనార్టీ నేతపై కుట్రలు చేసి బయటకు పంపించే ప్రయత్నం జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం షబీర్ అలీ చుట్టూ వివాదాలు ముసురుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న సమయంలోనే ఇలాంటి అంతర్గత విభేదాలు బహిర్గతం కావడం కాంగ్రెస్ కు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులను సృష్టించే అవకాశం ఉందని సొంత పార్టీ నేతలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో మొదలైన ఈ రాజకీయ పంచాయతీ ఇప్పుడు జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి రాష్ట్ర స్థాయి రాజకీయాల వరకు చేరింది. ఆడియో లీక్, పోలీస్ ఫిర్యాదులు, మహిళా కమిషన్ కు వెళ్లే హెచ్చరికలు, ఇవన్నీ కలిసి
కాంగ్రెస్ లో అంతర్గత సంక్షోభానికి అద్దం పడుతున్నాయనే చర్చ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో జోరుగా సాగుతోంది.